తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. మీరు మీ భార్య మీద ట్రస్ట్ మొదలుపెట్టి 7 సంవత్సరాలు పూర్తయింది. ఇన్ని రోజుల్లో మీనాక్షి మేడం ఒక్కసారి కూడా ఆశ్రమానికి రాలేదు. మేము ఇంటికొచ్చినప్పుడు కూడా మేడం కనిపించలేదు. ఆవిడెవరో తెలుసుకోవచ్చా? మీరింతవరకు చూడలేదా? ఇదిగో ఈవిడే దేవుగారి భార్య. మీనాక్షి గారు. నమస్తే నమస్తే మేడం గారు. మేడం, సార్కు మీరంటే ఎంత ప్రేమ. అనాథాశ్రమం పెట్టి పిల్లల్ని బాగా చూసుకోవడమే కాదు, ప్రతి ఏడాది మీ పుట్టినరోజుకి పెళ్లి రోజుకి పిల్లలందరికీ కొత్త బట్టలు ఇస్తారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం, భార్యని ఇంతలా ప్రేమించే భర్త ఏ ఆడపిల్లకి రాడు. వెళ్ళొస్తాం మేడం. వెళ్ళొస్తాం సార్. అలాగే. రవి, ఒక్క నిమిషం. ఏంటి మీరు చేస్తున్న పని? నేనేం చేశాను? నా పేరు మీద ట్రస్ట్ ఎందుకు పెట్టారు? చూడండి, పరిస్థితులు ఏమైనా నేను మీకు దూరంగా ఉంటున్నాను, కానీ ఎప్పటికీ మీ దగ్గరికి రానని చెప్పాను. అయినా నా పేరు మీద ఇలా ట్రస్టులు పెట్టడం పద్ధతి కాదు. ఇక నుండి ఇవన్నీ ఆపేయండి. చూడు, నేను ట్రస్ట్ పెట్టింది నీ పేరు మీద కాదు, నా భార్య పేరు మీద. ఆ రెండిటికి తేడా ఏంటో? నేనేదైనా కష్టపడితే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకుని నా సంతోషం కోసం చూసేది నా భార్య. నా మనసులో ఉన్న కష్టం కంటే పడిన కష్టానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నా బాధను కూడా పట్టించుకోకుండా ఉండేదే నువ్వు. అందుకే నీకు నా భార్యకు చాలా తేడా ఉంది. ఆ మనసులో ఉన్న ఇష్టం వల్ల ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. మీరు చేసిన తప్పుకి నా మీద నిందలేస్తూ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.